ఫీజు రియంబర్స్మెంట్ విచారణ ఇప్పుడే ఎందుకు? విచారణ అవసరమా? ఖచ్చితంగా అవసరం. కానీ బాధ్యతాయుత పౌరుడిగా మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఈ విచారణ? బకాయిలు పెరిగే వరకు నిద్ర ఎందుకు? గత కొన్నేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వేల కోట్లలో బకాయిలు పెరిగిపోయి విద్యార్థులు కాలేజీల కోట్లు మెట్లు ఎక్కే వరకు ప్రభుత్వం ఎందుకు వేచి చూసింది? నియంత్రణ లోపం ఏంటి? ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి ఉన్న యంత్రాంగం ఇన్నాళ్ళు ఏం చేసింది? నకిలీ అడ్మిషన్లు, అధిక ఫీజుల వసూళ్లపై ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిధుల విడుదలలో ఆలస్యం అవుతున్న ప్రతి సంవత్సరం దానిపై సరైన సమీక్ష ఎందుకు జరగలేదు? విచారణ అవసరం ఉందని ఇప్పుడే గుర్తించడానికి కారణం ఏంటి? ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ కాదా? ఈ విచారణ నిజంగా విద్యార్థుల మేలు కోసమేనా? లేక బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న ఆలస్యానికి, ఆర్థిక ఇబ్బందులకు తాత్కాలికంగా తెరదించడానికి ప్రభుత్వం విచారణ అనే అస్త్రాన్ని వాడుతోందా? విచారణ పేరుతో బకాయిల చెల్లింపును మరింత ఆలస్యం చేసే అవకాశం లేదా? దోషులను కాపాడటానికా? నిజంగా లోపం వ్యవస్థాపరంగా ఉంటే ఈ లోపానికి కారణమైన అధికారులను, విధాన నిర్ణేతలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కేవలం కాలేజీలు, విద్యార్థుల వైపే వేలెత్తి చూపి తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందా? విచారణ పారదర్శకత ఎక్కడ? ఈ విచారణ టైం లైన్ ఎంత? దీని ఫలితాలు ఎప్పుడు బయట పెడతారు? ఈ విచారణ కేవలం కాలేజీలు, విద్యార్థులే కాకుండా నిధుల విడుదలలో ఆలస్యం చేసిన ప్రభుత్వ విభాగాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకువస్తారా? విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేదంటే ఈ విచారణ కేవలం కంటి తడుపు చర్యగానే మిగిలిపోతుందా? ఈ కీలక ప్రశ్నలను ప్రతి విద్యార్థి తరపున, ప్రతి తల్లిదండ్రి తరపున మనం ప్రశ్నించాలి. మార్పు కోసం ప్రశ్నించడం మొదలు పెట్టండి.